గురుగారు, కొంతమంది స్వాములు అంటే అందరు నమ్మం. కొంతమంది పూజలు అనేబడి పొద్దున్నే లెగలేక 6కి లేసి 6:30కి దీపారాధన చేసుకొని బయటకొచ్చే స్వాములు నేను చూసా. ఈవినింగ్ టైం వచ్చేపాటికి వాళ్ళకేదైనా పనులుంటే సూర్యోదయం అవ్వకుండానే దీపారాజన చేసుకొని, టపా అవచేసుకొని ఎళ్ళిపోయే స్వాములను గూడా చూసా. అసలు దీపారాజన అయ్యప్ప పీఠంలో దీపారాజన అనేది మార్నింగ్ ఏ టైంలో చేయాలి? ఈవినింగ్ ఏ టైంలో చేయాలి? స్వామి శరణం, అయ్యప్ప శరణం. మీకు మొదటే ఒక క్వశ్చన్లో చెప్పాను. స్వామికి 3 వేళల దీపారాజన, హారతి, శరణఘోష. ఉదయం బ్రహ్మీ కాలం అంటారు. 4 గంటలకు లేచి చేసే పూజని దేవతా పూజ అంటారు. అంటే అర్థం ఏంటంటే మామూలుగా కూడా నిత్యం అయ్యప్ప మాలే కాదు, ఆ పూజ దేవతలు స్వీకరిస్తారు. ఎప్పుడైతే సూర్యుడు వచ్చిన తర్వాత మీరు పూజ చేస్తారో దాన్ని రాక్షస పూజ అంటారు. ఆత్మలు ఈ మనం ఉచ్చరించిన మంత్రాన్ని కానీ, మనం వేసే పువ్వులు కానీ, మనం వేసే పసుపు కుంకుమ అక్షంతలు కానీ, ఈ యొక్క అన్నిటిని కూడా ఈ ఆత్మలు స్వీకరిస్తారు. రాక్షస పూజ అంటారు. ఈ రాక్షసులు స్వీకరిస్తారు, దేవుడికి వెళ్ళదు. అందుకనే బ్రహ్మీ కాలమునందు పూజ అయిపోవాలి. 4:30కి మనకి పూజ అయిపోవాలి. ఇవాళ 5 అనేది కూడా సవరణే. అలాగే మిట్ట మధ్యాహ్నం స్వామి నివేదన టైంలో మీరు మహానివేదన, కొంతమంది 41 రోజు మహానివేదన అంటే తినే అన్నాన్ని స్వామికి సమర్పిస్తారు. అయితే ఒకటి, ఈ మహానివేదన ఇచ్చేవాళ్ళు మటుకు మొదట మాల వేసిన రోజున మహానివేదన పెడితే మళ్ళీ శబరిమల వెళ్ళి వచ్చే వరకు మహానివేదన పెట్టగలిగితేనే మహానివేదన పెట్టాలి తప్ప, లేకపోతే మధ్యాహ్నం కూడా దీపారాయణ చేసి, స్నానం చేసి, దీపారాయణ చేసి చక్కగా శరణఘోష చదువుకుని హారతి ఇచ్చుకుంటే చాలు. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం ప్రతి 7 రోజులకి మనకి పంచాంగంలో మారుతుంది. అది చూసుకుని ఆ సూర్యాస్తమయం గడియలు చూసుకుని, సూర్యాస్తమయం సమయం అవ్వంగానే స్నానం చేసి హారతి ఇచ్చుకుని పూజ చేసుకోవాలి తప్ప, సూర్యాస్తమయం ముందు చేస్తే కనుక అది ఎటువంటి ఇదిలో చెల్లదు, స్వామి నియమాల్లోకి రాదు. ఎప్పుడైతే సూర్యాస్తమయం ముందు పూజ చేశారో మీ పూజ ఆబ్సెంట్ అయినట్టు, మీ దీక్ష అంతటితో ఆగిపోయినట్టు. అలాగే చాలామంది పీఠంలో స్వామి అంటున్నాడు వచ్చి ఆరతద్దుకున్నాను. అస్సలు క్వశ్చన్ లేదు. కొన్ని పూజ గదిలో మటుకు ప్రతి స్వామి చేయవలసింది శరణఘోష, స్వామి యొక్క శరణఘోష పలకటం, శరణాలు చెప్పటం, అలాగే మోకాళ్ళ మీద పంచరత్నావళి లోకవీరం చదవటం, రాత్రి సమయమునందు పూజ అంతా అయిన తర్వాత హరివరాసనం అనేది పాడతాం. కొంతమంది అంటారు ఏమిటి అని, అది పాడాలని. అది మీకు రానప్పుడు అట్లీస్ట్ క్యాసెట్ అయినా పెట్టి, దాని అర్థం ఏంటంటే హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిహరులకు సుతుడైన ఓ భగవంతుడా, హరివరాసనం విశ్వమోహనం, ఈ విశ్వానికి మోహనం అంటే ఆనందాన్ని, సుఖాన్ని అందించే ఓ దేవుడా, ఇది నీకు సమయం అయింది, ఈ సమయం నీకు నిద్రపోయే సమయం, మేము పొద్దునుంచి నీకు ఎన్నో కష్టాలు బాధలు చెప్పుకున్నాం, ఇక నువ్వు నిద్రపో అంటే, నువ్వు విశ్రమించు, నేను పడుకుంటాను అంటే. మీకు ఇక్కడ ఇంకో విషయం ఉంది, దేవుడు పడుకోడు, దేవుడు కన్ను మూసాడంటే సృష్టి అయిపోయినట్టు. మన భావన అంతే. మన దేవుడు వచ్చాడు, మన ఇంట్లో ఉన్నాడు, పొద్దునుంచి స్వామి చక్కగా అన్నీ మనకి స్వీకరించాడు, నువ్వు పడుకో నాయనా, నేను కూడా కొంచెం పడుకుంటాను స్వామి, మళ్ళీ ఉదయమే బ్రహ్మీ కాలమునందు నీకు పూజ చేయాలి అనే భావంతో పాడేది హరివరాసనం. పాడటం రాకపోతే ఊరికేం చదివేయచ్చు, పాటగా వస్తే పాడచ్చు, లేదు చదువుతూ మనం దాన్ని ముగించవచ్చు. ఏది చదువు కూడా రాకపోతే క్యాసెట్ పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఏకాగ్రత అనేది, నమ్మకం అనేది, విశ్వాసం అనేది ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యం. గారు, చివరిగా ఒక ప్రశ్న. మధ్యాహ్నం పూట భిక్ష భజన జరిగినప్పుడు స్వాములు ఏం చేస్తున్నారంటే, దాతలో 11 గంటలకల్లా రండి స్వామి అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1:30 ఆ టయానికి, లాస్ట్లో హారతి ఇచ్చే టయానికి, భిక్ష పెట్టే టయానికి స్వాములు వెళ్తున్నారు. తర్వాత కన్యస్వాములు ఒక 5 పడి భజనలు అయినా చూడాలని మనం దీక్ష చేసేటప్పుడు చెప్తారు గురుస్వాములు. అది ఎంతవరకు నిజమో తెలీదు. అయితే ఏం చేస్తున్నారు, ప్రసాద్ గురుస్వామి గారు 7:30కి వస్తారులే, 8ంటికి భజన స్టార్ట్ చేస్తారు, 10:30కి పడి వెలిగిస్తారు కదా, మనం 10ంటికి వెళ్ళి కూర్చుందాం, వెలిగించినప్పుడు చూద్దాం, హరివరాసనం పాడాక వచ్చేద్దాం అనే ఆలోచనలో స్వాములు ఉంటున్నారు. అసలు అలా చూస్తాం వల్ల వాళ్ళకి కలిగే పుణ్యం ఏమన్నా ఉంటుందా? అసలు పడి భజన అనేది ఏ టైంకి రావాలి, ఎలా చూసుకోవాలి? మధ్యాహ్నం పూట భిక్ష భజన పెట్టారు దాతలు, వాళ్ళు ఏ టైంకి వెళ్తే ఎలా సంతృప్తి పడతారు దాతలు? అది కొంచెం స్వాములు చెప్పు. స్వామి శరణం. ఇప్పుడు కొంతమంది పాపం స్తోమత లేని వాళ్ళు 10 మంది అయ్యప్పలను పిలిచి మధ్యాహ్నం వాళ్ళకి భిక్ష అంటే భోజనం పెట్టి, ఆ భోజనం సమయం
లోనే ఒక అరగంట 4 పాటలు పాడుకుందాం అంటే అదొక తృప్తి, భగవత్ ఆరాధన అనమాట. ఆరాధన చేద్దామని వాళ్ళు అనుకుంటారు. కానీ చాలామంది స్వాములు ఏంటంటే భిక్ష పెట్టారంటే వీళ్ళు భజన పెడతారా బాబు, మనం గంట 2 గంటలు చేతులు కొడుతూనే ఉండాలి, మనకి ఎందుకు ఇబ్బంది, ఏ 1 గంటన్నరకు వెళ్తే మనకు సరిపోతుంది, భోజనం టైం అవుతుంది, కరెక్ట్గా అక్కడికి పూజ అయిపోతుంది, మనం వెళ్ళంగానే ఆకేసేస్తారు తినేసి. ఈ భావనలు పోవాలి. జీవితంలో 365 రోజులు మనం ఎన్నో ఎదవేషాలు వేస్తాం. అట్లీస్ట్ ఈ 365 రోజులు ఈ మాల ధరించిన 41 రోజైనా సరే భగవంతుడికి కేటాయించాలి, తప్పదు. ఇప్పుడు నా వరకు ఉంది, నేను స్వయం పాకం అలవాటు చాలా సంవత్సరాలు నేనే వండుకున్నాను. ఇప్పుడంటే మా మాత కూడా 50 పైన వచ్చిన ఆవిడ వండుతుంది. మ్యాక్సిమం మా అమ్మగారిని కూడా వండిచ్చేవాడు, కానీ నేనే వండుకునేవాడిని స్వయం పాకం, అలాగే తినేవాడిని. నాకు ఆహారం మీద చాలా నియంత్రణ పెట్టుకునేవాడిని. అందుకని ఎవరైనా మా ఇంటికి వచ్చి భిక్షకు రండి అంటే వాళ్ళని కూర్చోబెట్టి కాళ్ళకి నమస్కారం పెట్టి ఏమనుకోవద్దు స్వామి నేను రాలేను, నేను ఇవన్నీ తిన్నాను, నాకు అలవాటు లేదని చెప్పి తప్పు అయిందని చెప్పేవాడు. అందుకని మీరు కూడా మీ ఇంటికి ఎవరైనా వచ్చి రండి భిక్షకు అన్నప్పుడు, స్వామి నేను భిక్షకైతే వస్తాను, 1 గంటన్నరకు రాగలను, ముందు రాలేను, నా మీద ఆశ పెట్టుకోవద్దు, నేను వచ్చి భజన చేస్తాను అనుకోవద్దు అని చెప్పేస్తే ఆడు ఉత్తముడు. అలాగే స్వామి మేము వచ్చేస్తామని 1 గంటన్నరకు వెళ్తారు, ఆ స్వామి ఎదురు చూసి 1 గంటన్నరకు భజన మొదలెడతాడు, 2:30కి భజన అవుతుంది, 2:30 భిక్ష మొదలెడతాడు, మనకేమో 3:30 అవుతుంది, వచ్చిన సివిలో అంటే భక్తులకి 5 అవుతుంది. అందుకనే అయ్యప్ప భిక్ష అంటే మాల్లో లేని వాళ్ళు అసలు రావట్లా, 4-4:30 పెడతారు. ఎందుకు, దానికంటే వెళ్ళకుండా ఉంటే అలా ఈ కొన్ని మనం చాలా గమనించుకోవాలి, బాగా ఇంపార్టెంట్. ఒకటే చెప్తున్నా, మీరు మీ దీక్షలో ఇతరులు ఎప్పుడైతే బాధ పెట్టారో ఆటోమేటిక్గా మీ దీక్ష 0 అయిపోయినట్టే. మీ దీక్షలో ఇతరుల్ని ఎప్పుడైతే ఆనందపరిచి వాళ్ళకి మంచి చేస్తారో మీ దీక్షలో మీరు గెలిచినట్టే. ఎప్పుడైతే బాధ పెడతారో అప్పుడు మీ దీక్ష 0నే. నేను చెప్తున్నా, మాల్లో ఉండి ఇంకోని బాధ పెట్టకూడదు. మన వల్ల అయినంత అందరినీ సంతోషపెట్టి అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఎదగాలి, అందరూ మన భగవంతుడు అయ్యప్ప యొక్క నామాన్ని స్మరించాలి అనే భావంతో వెళ్ళాలి. అది బాగా గమనించుకొని ఎవరు భిక్షకు పిలిచినా నేను పలానా టైంకి వస్తానని కూడా చెప్పి, దాన్ని బట్టి ఆ దాత ఏం చేస్తాడు, అయ్యో ఆయన 1 గంటకు అంటున్నారు అందరూ, ఎందుకులే భజన వద్దు, ఊరికైనా రాగానే హారతి ఇచ్చేసి శరణాలు చెప్పి భోజనం పెట్టేద్దాం ఆలోచన వస్తుంది. మీరేమో పిలిస్తే వస్తా అంటాడు, ఆయన 11 ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర చూస్తూ ఉంటాడు, మీరు వచ్చేది 1 గంటకు వస్తారు, 1 గంట అప్పుడు 4 పాటలు అంటాడు, 2 ఇలాగ సమయం కూడా మించిపోతుంది. మనం నియమ సమయం కూడా 2 లోపల తినాలన్నది కూడా పోయి 3ంటికి తిన్నాం. ఇది బాగా గమనించుకోండి. అలాగే సాయంత్రం భజన ఒకటి చాలా ఇంపార్టెంట్. నేను ఒకటే చెప్తున్నా, 5 భజనలు 9 భజనలు ఇవన్నీ కల్పించారు. మండల దీక్షలో మనకి మాల వేసుకున్నప్పుడు ఎన్ని భజనలు కుదిరితే అన్ని భజనలకు వెళ్ళాలి. భజన వల్ల మనకి ఏకాగ్రత వస్తుంది. మీరందరూ కూడా ఒకటి గుర్తుంచుకోండి, శివగేయామృతం అనే పుస్తకం ఉంది, దాంట్లో ఒక నామం ఉంది, భజన చేసిన భక్తులకెల్లా పాపము తొలగుట సులభం సుమా. యజ్ఞాలు చేయక్కల, హోమాలు చేయక్కల, ఉపవాసాలు ఉండక్కల, నోములు ఆచరించకల, తపాలు చేయక్కల, ఏమీ చేయక్కల, కేవలం భగవంతుని నోటితో పలుకుతూ ఆయన ఇచ్చిన శక్తితో ఆ చేతులను ఆడిస్తూ భజన చేస్తే భజన చేసిన భక్తులకెల్లా పాపము తొలగుట సులభం సుమా. అది బాగా గుర్తుంచుకోండి. ఇది మనం చెప్పింది కాదు, శివగేయామృతంలో శివుడు మానవాళికి చెప్పిన 108 వాక్యాల్లో ఇదొక వాక్యం. అంత గొప్ప భజన కార్యక్రమాన్ని బయట ఎక్కడో కూర్చుని దెబ్బల మీద లేకపోతే ఎక్కడో అక్కడో చెట్ల దగ్గర కూర్చుని ఆఖర ఏదైతే పాడతారో లోకవీరం పంచరత్నాలు వచ్చిందో ఆహా భజన అయిపోయిందని అప్పుడు లోనకు వచ్చి భజనలో పాల్గొని చొక్కాలు తీసి నేను భజన చేశానంటే అది చాలా తప్పు. ఇవన్నీ కూడా మీరు అనుకుంటారు ఎవరు చూస్తారని, భగవంతుడు అన్నీ చూస్తాడు, అన్నీ భగవంతుడు డైరీలో ఉంటాయి. ఆయన డైరీలో లేనిది ఏది ఉండదు. ఆ డైరీలో ఉన్న దాన్ని బట్టి మనం చేసిన దాన్ని బట్టి మన జీవితం కానీ మన పిల్లల జీవితం కానీ మన కుటుంబం కానీ ఎదుగుదల కానీ మంచి కానీ ఆనందం కానీ స్వామి పంచిపెడతారు. ఇది బాగా గమనించుకోండి. గురుగారు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా అడిగే కొద్దీ అడగాలనిపిస్తుంది. కొంతమంది కన్యస్వాములు దండం కాళ్ళకి పాద వందనం చేసేటప్పుడు సివిల్ స్వాములు కనీసం నువ్వు మాల పట్టుకోకపోతే నువ్వు చేసిన పుణ్యం మొత్తం వాళ్ళకి వెళ్ళిపోద్ది, అలాంటి చిన్న చిన్న అపోహలు అనేవి పెడుతున్నారు. అది మీకు చెప్పాలంటే చాలా ఉంది, ప్రస్తుతానికి ఇవాళ మనం ఇది ఒకటి, దీని గురించి కొంచెం కనీసం చెప్పండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామియే శరణం అయ్యప్ప. మంచి ప్రశ్న వేశాడు స్వామి. పాద నమస్కారం చేసుకుంటే ఆ పాదాలు కనుక ముట్టుకుంటే నేను చేసిన పుణ్యం ఆయనకి వెళ్ళిపోతుంది, ఆయన చేసిన పాపం నాకు వచ్చేస్తుంది. అసలు ఇంత సులువైన మార్గం, పాపం పుణ్యం ట్రాన్స్ఫర్ అయ్యే మార్గం ఉంటే ఈ దీక్షలు ఎందుకు, ఈ పూజలు ఎందుకు, దేవాలయాలు వెళ్తాం ఎందుకు?
మన పాపం ఉంది, మనం చేసామని తెలుసు. ఎవరో స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేస్తే కాలికి మన పాపం ఆడికి వెళ్ళిపోతుంది, ఆడి పుణ్యం మనకు వచ్చి సరిపోయింది. రోజు ఒకటి పెట్టేస్తే ఇంకా అసలు నువ్వేమీ చేయక్కల, అది దేవాలయానికి ఇవ్వకల, దానం చేయక్కల, పూజ చేయక్కల, ధర్మాన్ని పాటించక్కల, తల్లిదండ్రులను గౌరవించక్కల, సమాజంలో పెద్దవాళ్ళని గౌరవించక్కల, నువ్వు చేయవలసిన నియమాలు పాటించక్కల. ఇదంతా కూడా అపోహ. మీకు ఒకటే చెప్తా, అసలు పాద నమస్కారం అయ్యప్పలకి ఎలా పుట్టిందో జాగ్రత్తగా చెప్తాను. ఈ మాల వేసుకున్న అయ్యప్పలో కులాలతో సంబంధం ఉండకూడదు. అంటే ఆర్య, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, శూద్రులు అనే ఇలా రకరకాల కులాలు ఉన్నాయి. ఈ కులాల్లో అందరూ మాల వేసుకుంటున్నారు, అందరు వయసోళ్ళు మాల వేసుకుంటున్నారు. ఈ అందరూ కూడా సమానత్వం తెలిపేదే ఈ పాద నమస్కారం. అసలు పూర్వం ఎందుకు పెట్టించారంటే గురుస్వాములు మా చేత, మీరు ఇక్కడ అనేక రకాల కులాల్లో వచ్చారు స్వాములు, మీరు సీనియర్లు వచ్చారు, జూనియర్లు వచ్చారు, లేకపోతే అది వచ్చారు, ఇది వచ్చారు, మీరందరూ ఒకటే అని తెలపాలి. కాబట్టి మీరు అందరూ లైన్గా నుంచుని పాద నమస్కారాలు ఒక్కొక్కరు చేసేసుకోండి, అప్పుడు అందరూ సమానము, హెచ్చు తగ్గులు లేవు, అందరం అయ్యప్పలమే, అందరం మండల దినమదేశం, అందరూ ఇరుముడు కట్టుకుంటేనే 18 మెట్లు ఎక్కగలం అనే సమానత్వం తెలుపడానికి అసలు పాద నమస్కారం మొదట స్టార్ట్ చేశారు. దాన్ని తీసుకొచ్చి అలాగా అనేక రకాలుగా, ఎలాగైతే బ్లాక్ అండ్ వైట్ సినిమా ఈస్ట్మన్ కలర్కి వచ్చేసిందో అలా మన దీక్షను కూడా ఈస్ట్మన్ కలర్లో చూపిస్తున్నారు. దయ్యుంచి అలాంటివి పెట్టుకోకండి. అలాగే ఎవరైనా పాద నమస్కారం చేసుకున్నప్పుడు మీరు మాల పట్టుకోకల, ఆల్రెడీ మీరు మాల వేసుకున్న కాడి నుంచి మీ రూపం, మీ శరీరం, మీ ఆత్మ అయ్యప్పతో సమానం. ఆటోమేటిక్గా మీరు చేయవలసింది ఏంటి, ఎవరైనా పాద నమస్కారం చేసుకున్నప్పుడు అయ్యప్పార్పణం, అయ్యా ఆయన నాకు పాద నమస్కారం చేస్తున్నాడు, నాలో ఉన్న నా మనిషి కాదు, నాలో ఉన్న నీకు అనే అర్థం వచ్చేది అయ్యప్పార్పణం. ఇది అనుకుంటే చాలు. తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ ఎవరైనా పాద నమస్కారం చేస్తే అయ్యప్పార్పణ మనసులో అనుకుంటే స్వామికి వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా మీరు అసలు దాని గురించి క్వశ్చన్ చేయక్కల. ఈ బాగా గమనించుకోండి. ఈ ఏలా కులాలు, ఎక్కసికాలు, ఈ పాద నమస్కారాల్లో రకరకాలు వచ్చేసినాయి. అవన్నీ మానేయండి. నేను ఎందుకు చెప్తున్నానండి, ఎప్పుడో ధర్మం రక్షిత అన్నారు. ధర్మాన్ని ఎప్పుడైతే రక్షిస్తారో ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతున్నారు. అదే వినికిడి, అదే యథార్థం ఈ కలియుగంలో లాస్ట్ వరకు అదే నిలబడుతుంది తప్ప ఈ మధ్యలో వేషధారులు ఇవన్నీ కూడా నిలబడవు. ఇది బాగా గమనించుకోండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. చివరి